ఆదాయ పన్ను శాఖ నుంచి 131(1)(a) కింద నోటీసులు వస్తున్నాయి. మీరు మీ ఆదాయాన్ని పూర్తిగా వెల్లడించకుండా కొంత దాచేశారు అన్న అనుమానం వస్తే ఈ సెక్షన్ కింద నోటీస్ జారీ చేయొచ్చు. గతంలో మీకు సంబంధించి ఎట్లాంటి ఫిర్యాదు లేకపోయినా, మీ మీద ఎలాంటి కేసులు పెండింగ్లో లేకున్నా, మీ ఆదాయంలో కొంత దాచేశారన్న అనుమానం వస్తే చాలు ఈ నోటీస్ ఇవ్వచ్చు. అంటే వివాదాలు ఉంటేనే నోటీసు రావడం కాదు, హఠాత్తుగా కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసే అధికారం ఈ సెక్షన్ కింద ఐటీ అధికారులకు ఉంటుంది. అంతేకాదు ఇలా నోటీస్ ఇచ్చిన వాళ్ళ ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వాళ్ళ బినామీల ఇళ్లలో సోదాలు కూడా చేయొచ్చు. నోటీసు అందుకున్న వాళ్ళు నిర్ణీత తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయొచ్చు. ప్రస్తుత రికార్డులే కాకుండా పాత రికార్డులన్నీ కూడా తమ ముందు పెట్టాలనే అధికారం ఉంటుంది. ఇంత అధికారం ఈ సెక్షన్ కింద ఇచ్చే నోటీసునికి ఉండడంతో అనేక మంది బడాబాబులు ఇప్పుడు నోటీసులతో అడలిపోతున్నారు. ఆదాయ పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ విచారణ విభాగం డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి ఈ నోటీసులు జారీ చేయొచ్చు. ఇది ఐటీ అధికారుల చేతిలో పాశుపతాస్త్రం. ఎందుకంటే ఫలానా ఏడాదికి సంబంధించిన ఆదాయాన్ని కాదు, గతం నుండి